ఆమె చేతిలోనే ఉంటాయి అన్నమాట. సో నాకు తెలిసి సురేష్ల జీవితంలో చాలా కొత్త అధ్యాయం మాత్రం 100% కాదు 200% నేను చెప్పగలను. ఎందుకంటే అంత మంచి లైఫ్ దేవుడు వారికి ఇస్తాడు, గ్యారంటీ. ఎందుకంటే సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్ సురేష్. అంటే ఒక హస్బెండ్ అంటే ఎవరు అంటే సురేష్ అని చెప్పొచ్చు అనమాట. అలాంటి రోల్ మోడల్ ఇస్తాడు. నేను ఇంత స్టేజ్ మీద చెప్తాను, అందుకే నేను ఇంత రిస్క్ తీసుకొని నిజంగా ఎవరికి వీళ్ళ సంబంధాలు నేను చూడడం అసలు దానికి నేను వ్యతిరేకిని. కానీ సో వాళ్ళిద్దరి విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వడం కారణం అది. సో సుధా గురించి నాకు ఎక్కువ తెలియదు, కానీ ఈ కొంచెం కాలం పరిచయంలో నాకు అర్థమైంది ఏంటంటే సుధా ఆల్సో ఈక్వల్లీ సురేష్ లాంటిదే. సో వాళ్ళిద్దరు లైఫ్ అందరూ సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుతున్నాను. బట్ బైబిల్లో నుంచి నేను నాకు తెలిసిన విద్య ఒకటే విద్య, బైబిల్లో ఉన్న మర్మాలే. సో నేను బైబిల్లో 3 వివాహాలు ఉన్నాయండి ముఖ్యమైనవి. సో మొదటి వివాహం ఎవరిది? ఆదాము అవ్వల వివాహము ప్లస్ అబ్రహాం వివాహం. ఓకే, కానీ అబ్రహాం వివాహంలో అయితే అందరూ ఉన్నారండి. ఆదాము వివాహంలో సో మొట్టమొదటి ఆ వివాహంలో ఎవరున్నారు అంటే మొట్టమొదటి వివాహంలో తండ్రి ఉన్నాడు. సో రెండో వివాహం ఏంటి? కానా ఊరిలో వివాహం, అక్కడ ఎవరున్నారంటే కుమారుడు ఉన్నారు. సో మూడో వివాహం ఇక్కడ ఉన్న అందరూ కూడా సంబంధించిన వివాహం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయే వివాహం అది. సో ఎవరైతే పెండ్లి వధువుగా సిద్ధపడతారో వారందరూ కూడా ఒక కన్యకగా సిద్ధపడతారు, వారి కొరకు సిద్ధపరచబడిన ఒక అద్భుతమైన వివాహం మూడో వివాహం. సో ఆ వివాహంలో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. సో ఆ వివాహం కొరకు అనేక మంది పిలువబడుతూ ఉన్నారు, ప్రపంచ నలుమూల నుంచి వస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆ వివాహంలో ఉండాలని, ఒక కన్యకగా ఉండాలి, అంతేగాని వివాహంలో వచ్చి ఒక ఏదో బయట నుంచిన వారిగా కాకుండా ఉండగలడానికి పరిశుద్ధాత్ముడు మనతో సహాయం చేస్తున్నాడు. సో ఇక్కడ మనం 3 వివాహాల గురించి నేను చెప్పాలని ఉద్దేశం కాదు, కానీ గుర్తుపెట్టుకోసం అంటే మొదటి వివాహంలో తండ్రి దగ్గరుండి అమ్మాయిని లేక నారిని ఆ యొక్క పురుషునికి తీసుకుని వస్తాడు. అంటే దేవాది దేవుడు ఇంకెక్కడ కూడా మీకు కనపడడు అనమాట. బైబిల్లో మీరు చూస్తే ఆయన డైరెక్ట్గా భూమి మీద దిగిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటుందన్నమాట. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆయన పెళ్లికి అనేది గుర్తుపెట్టుకోగలిగితే, నేను కూడా తల్లి ఇద్దరికి చెప్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే వివాహానికి చాలా మందికి ఏంటంటే అది గొడవలకి సమస్యలకి కారణం ఏంటంటే దానికి విలువ ఇవ్వకపోవడమే. ఎవరైతే వివాహానికి విలువ ఇస్తారో దానికి ఒక వాల్యూ ఉంది, ఈ వాల్యూని మనం కాపాడుకోవాలి, ఏ సమస్యలు రాకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఈ వివాహాన్ని అద్భుతంగా మలుచుకోవాలి అంటే కనుక ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది దేవుడు దగ్గరుండి చేసిన వివాహం. అన్నిటికంటే బైబిల్ విలువైనదిగా ఇచ్చాడు కాబట్టి ఎవరైతే పురుషులు కానీ స్త్రీలు కానీ ఒకరికొకరు గౌరవించుకుంటూ ఈ వివాహానికి వాల్యూ ఇవ్వగలిగిన వాళ్ళు మాత్రం హ్యాపీయెస్ట్ ఉమెన్ లేదా హ్యాపీయెస్ట్ మ్యాన్గా ఉండగలుగుతారు ఆ ఫ్యామిలీలో. సో మిగతా వాళ్ళకి రెండో విషయం ఏంటంటే కొదువ వచ్చింది. రెండో వివాహంలో ఏం తెలుసండి, ద్రాక్షరసం అయిపోయింది, ఒక కొదువ వచ్చింది. సో అలాగే మన కుటుంబాల్లో కూడా కొన్ని కొదువులు వస్తాయి, దానికి ముందుగానే మనం ప్రిపేర్ అయిపోవాలి. సో కొదువులు వచ్చినప్పుడు ఎవరు ఉండాలి? అక్కడ ఒక ప్రభు ఉండాలి, భార్య భర్తల మధ్యలో ఒక్కరే ఉండాలి. ఆ ఒక్కరు ఎవరంటే ప్రభు మాత్రమే. కొంతమంది సాతాను తెచ్చుకుంటారు, కొంతమంది దేవుడు తెచ్చుకుంటారు. సో సాతాను తెచ్చుకునే వాళ్ళ కుటుంబాల్లో గొడవలు మొత్తంగా సాతాను ఏ రూపంలో వస్తాడంటే అత్తగారి రూపంలోనో, అమ్మగారి రూపంలోనో, చెల్లి రూపంలో, తమ్ముడు రూపంలోనో, ఇంటి పక్కల రూపంలోనో వస్తాయి. కానీ వాళ్ళు యేసుప్రభు మాత్రం గనక ఉంటే గనక ఆయన కంపల్సరీగా మన దగ్గరుండి మధ్యలో ఆయన వాళ్ళ బాండేజ్ని బలం అంటే స్ట్రాంగ్ చేస్తాడు. ఆ యొక్క కొదువుని ఏం చేస్తాడైనా తీర్చాడు. సో కొదువులు తీర్చగలిగే దేవుడి మీద ఆధారపడగలిగితే ప్రతి కుటుంబాల్లో ఆ బాండేజ్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పొచ్చు. మూడో వివాహానికి ఇక్కడున్న మనందరూ కూడా సిద్ధపరచబడగలిగితే, మూడో వివాహంలో ఏముందంటే పరిశుద్ధమైన వస్త్రాలు ఆమె ధరించుకొని నీతి క్రియలను చూస్తున్నాం. అంటే మూడో వివాహానికి మనందరూ కూడా ఇక్కడ సిద్ధపడాల్సింది ఏంటంటే పరిశుద్ధత. సో ప్రపంచంలో మనకి దగ్గర దొరకనిది ఏది అని ఉందంటే అది ఒకటి ఏంటంటే పరిశుద్ధత. ఎవరి దగ్గర దొరకదు, ఏదో ఒక రూపంలో ఒక్కొక్క లోపం, ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. బట్ రోజు రోజుకి నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు మారుతూ అసలు ఒక లైఫ్ని మనం జీవించడమే ఈ యొక్క జీవిత మాధుర్యం అన్నమాట. సో ఈ 3 వివాహాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ పెళ్లి కొడుకు ఇద్దరు కూడా వాళ్ళు ఎలాంటి ఆలోచనలు ఉన్నా ఉండొచ్చు, కానీ ఇది మాత్రం ఈ వాల్యూస్ మాత్రం అందరికీ సమానం. వీ హ్యావ్ టు గివ్ ద వాల్యూ టు ద మ్యారేజ్ ఫస్ట్ థింగ్. అండ్ రెండోది ఏంటంటే కొదువులు అనేవి వస్తాయి, కంపల్సరీగా సమస్యలు అనేవి వస్తాయి, కానీ ప్రభు మీద ఆధారపడడం అని మాత్రం చాలా ఎంతైనా ఉపయోగం.
మనుషుల మీద ఆధారపడద్దు. మీ ఇద్దరి మధ్యలోకి ఒక ఇసుక కూడా ప్రవేశించకూడదు అనమాట. అంత స్ట్రాంగ్గా ఉండాలని వ్యక్తి. మూడోది ఏంటంటే పరిశుద్ధిలోకి రోజు రోజుకి, అంటే నిన్నటి కంటే ఇంకా కొంచెం, నేను గొడవ అయింది అనుకోండి, ఆ గొడవని కొంచెం మాడిఫై చేసుకోండి. రేపు ఇంకా ముందుకు వెళ్తూ సాగిపోవడానికి దేవుడు సహాయం చేయండి. థ్యాంక్ యూ.